నమస్కారం. నా పేరు డాక్టర్ ఉమా చింతపల్లి. నేను అమెరికాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎమర్జెన్సీ రూమ్ ఫిజిషియన్గా. నేను కాకినాడలో ఎంబీబీఎస్ చదువుకొని ఆ తర్వాత అమెరికాకి వచ్చి ఒక 25 సంవత్సరాలు అయింది. ఇక్కడ మళ్ళీ ఎండి పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలు పెడుతూ ఉన్నాను. సో చాలా బిజీగా ఉండే లైఫ్ ఇక్కడ. పిల్లలు, వర్క్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్న టైంలో ఓంకారం అనేది నాకు తెలియటం జరిగింది అమ్మ ద్వారా. అమెరికా వచ్చారు అమ్మ 2 సంవత్సరాల క్రితం. మొదటిసారి నేను అమ్మని కలిశాను. తెలిసిన ఫ్రెండ్ ఒక ఆమె నన్ను అడిగింది, మనం అమ్మగారు వస్తారు, మీరు ఒక 15 మంది మెడిటేషన్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటే మీ ఇంట్లో పెట్టచ్చా అని. నేను సరే అని అన్నాను. అప్పుడు మొదటిసారి అమ్మని నేను చూడటం మా ఇంట్లోని. ఆ తర్వాత తెలిసింది అమ్మ కాకినాడ నుంచి ప్రణవాశ్రమం చేస్తున్నారు. అమ్మ ఆశ్రమం ఎదురుగానే మా ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఫ్యాక్టరీ ఉంటుంది, అది మా అన్నయ్యది. సో ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. తర్వాత అమ్మ చెప్పే మాటలన్నీ వింటా ఉంటే నాకు చాలా ఒక అయస్కాంతం ఎట్లా అట్రాక్ట్ అవుతుందో అలా అట్రాక్ట్ అయ్యాను. ప్రతి దాంట్లోనూ చాలా అర్థం కనపడతా ఉంది అమ్మ చెప్పే వాటిల్లో. అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఏంటి అని చాలా ఆలోచన చేస్తూ ఉన్నాను నేనప్పుడు. ఎట్లా అయినా సరే ఇది చెయ్యాలి అని నేను కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను ఓంకారం. చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓంకారం ధ్యానం చేయటంతో. మనకి మెంటల్ క్లారిటీ బాగుంటుంది. ఆందోళన ఉంటా ఉంటుంది, భయము ఎప్పుడు చాలామందికి జాబ్ విషయంలో కానీ, ఇంట్లో పరిస్థితుల వల్ల కానీ, పిల్లలతో చికాకులు పట్టడం కానీ, వీటిలన్నిటికీ కూడా మనం కూడా చాలా అప్సెట్ అవి స్ట్రెస్ పడుతూ ఉంటాము తల్లులుగా. అది మాత్రం చాలా హెల్ప్ఫుల్గా అయింది ఓంకార ధ్యానం మొదలుపెట్టిన తర్వాత. అంతకుముందు కూడా నేను ఈషా ఫౌండేషన్లో సద్గురువుని ఫాలో అవ్వేదాన్ని 14 సంవత్సరాల నుంచి. అప్పుడు చాలా బెనిఫిట్స్ వచ్చినాయి నాకు, సద్గురు చెప్పిన మార్గాలు వింటా ఉంటే. తర్వాత మళ్ళీ కొంచెం రిలాక్స్ అయిపోయాను నేను. తర్వాత అప్పుడు మళ్ళీ స్ట్రెస్ లెవెల్స్ పెరగటం, భయం, ఇట్లాంటివన్నీ మొదలైనవి. మళ్ళీ అమ్మ వచ్చారు నాకు. అమ్మ వచ్చిన తర్వాత కొంచెం ఆలోచించాను నేను ఒక గురువు గారితో ఉన్నాను కదా, మళ్ళీ ఈ గురువు గారితో వెళ్తున్నాను ఏంటి అని. ఇంకా అమ్మ నాకు చాలా అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పారు. మనకి గురువులంటే మనిషిలాగా కాదు మనం చూసేది, ఒక ఎనర్జీ, శక్తి. మనకి హెల్ప్ఫుల్గా ఉంటే ప్రతి గురువు కూడా కొంత దూరం తీసుకెళ్తారు మనల్ని మన స్పిరిచువల్ జర్నీలో అని. సో అప్పుడు అది నాకు చాలా సెన్స్, ఇట్ మేడ్ లాట్ ఆఫ్ సెన్స్ టు మీ. సో ఇంకా అప్పటి నుంచి మళ్ళీ అమ్మ చెప్పిన మార్గంలో నేను నడుస్తూ ఉన్నాను. సో పేషెంట్స్కి కూడా నేను చెప్తాను, అందరికీ కూడాను, అన్నీ మనం మందులు ఇస్తాము వాళ్ళకి, బట్ స్టిల్ ఏదో కోల్పోతున్నట్టే ఉంటారు. అన్ని మందులు నంబర్లన్నీ బాగానే ఉంటాయి కానీ లోపల ఏదో అసంతృప్తి ఉంటుంది పేషెంట్స్కి కూడా. అది నేను ఓంకారం మెడిటేషన్ చేసుకోమని పేషెంట్స్కి చెప్తాను, ఆ పద్ధతులన్నీ చెప్తాను. సో చాలామంది వింటారు. తర్వాత మళ్ళీ సారి కలిసినప్పుడు మాకు చాలా బాగుందండి, మెడిటేషన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, టెన్షన్ తగ్గుతుంది, బాగా నిద్రపోగలుగుతున్నాము, ఇలాంటివన్నీ చెప్తా ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మీరందరూ కూడా అమ్మ చెప్పినట్టు మీరంతా చాలా అదృష్టవంతులు. అమ్మ మీకు దగ్గరలోనే ఉన్నారు. మీరు వెళ్ళి కాకినాడ వెళ్ళి ఆశ్రమం ఎప్పుడైనా చూడొచ్చు. అమ్మ చెప్పినవి అన్నీ మీరు ఫాలో అవ్వి మెడిటేషన్ చేసుకుంటే మీకు, మీ పిల్లలకి, ముందు తరాలకి మెడిటేషన్ ఒక మంచి మార్గము అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో ధన్యవాదాలు.